అయితే డివిఎస్ గారు ఇప్పటిదాకా లోకేష్ గారి పైన ఎలాంటి విష ప్రచారం చేస్తున్నారని చెప్పి, ఎందుకంటే టార్గెట్ మొత్తం కూడా లోకేష్ గారు, ఎందుకంటే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ రెడ్ బుక్కి ఎంత భయపడుతున్నారు అనేది మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదే కాకుండా లిక్కర్ స్కామ్లో పూర్తి స్థాయిలో అంటే జగన్కి అటు కుడి చెయ్యి ఎడం చెయ్యి అయినటువంటి ఒక ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయి ఏమంటారు అనమాట, పూర్తి స్థాయి చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి ఒక బాలాజీ గోవిందప్ప కావచ్చు, పూర్తి అన్ని అవయవాలు ఉన్నటువంటి ఒక వాళ్ళందరూ కూడా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు పూర్తిగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినది అసలు కుట్రే కానీ చంద్రబాబు కుట్ర అని చెప్పేసి అంటున్నారు. రెడ్ బుక్ ద్వారా బెదిరించి వాళ్ళతో ఒప్పిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ప్రతిదీ విష ప్రచారాన్ని ఎలా చూడాలి, ఈ ఫేక్ వార్తల్ని ఎలా చూడాలంటారు? అంటే అబద్ధం, అవినీతి. జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళు, ఏది ఒక కన్ను అవినీతి, ఇంకో కన్ను అబద్ధం అన్నమాట. అసలు అది నోరు తెరిస్తే అబద్ధం. ఏది అతను ప్రజలు ఇవాళ తనని చీకొట్టినా, తన యొక్క వార్తలను నమ్మకపోయినా ఎప్పుడో ఒకప్పటికి నమ్మకుండా ఉంటారా? పదే పదే వదులుదాం దేనికో ఒకదానికి వాళ్ళు బలవకుండా ఉంటారా? అంటే ఒక చీకట్లో ఒక రాళ్ళు ఇసరటం ఏది తగలకుండా ఉంటుందా? పాకిస్తాన్ మన మీద డ్రోన్లు వేసినట్టు అంతే. ఇప్పుడు వాళ్ళు ఫేక్ న్యూసే. ఏది ఒకవైపు ఏమో పాకిస్తాన్ మొత్తం వైమానిక స్థావరాలన్నీ ధ్వంసం అయ్యాయి. అసలు అణ్వస్త్రాలు కూడా వాళ్ళు కిరాణా హిల్స్ ఏదో సొరంగాల్లో పెట్టుకున్నవి కూడా ఎత్తుకుపోయారు అవతలకి. అసలు ఉన్నాయా లేవా? కానీ ఏమని చెప్తారు, యుద్ధం మేమే గెలిచామంటారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి 20% ఎయిర్ బేస్లు ధ్వంసం అయినా మేము భారతదేశం పైన గెలిచామంటారు. అంటే ఒక ఫేక్ ఉన్మాదులు అన్నారు. ఏది ఇది ఒక ఫేక్ ఉన్మాదం. ఉన్మాదానికి కూడా వీళ్ళు ఫేక్ అన్నమాట. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, కుటుంబ మిషన్లో తీసుకో. తను మంగళగిరిలో ఒక నియోజకవర్గంలో ఏంటి ఏ విధంగా ఒక ప్రజాప్రతినిధి అక్కడ ఆ నియోజకవర్గాన్ని నర్చర్ చేయాలంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తోడు నీడగా మరి నారా లోకేష్ అక్కడ తోపుడు బళ్ళు ఇచ్చాడు. అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు ఇంకా, ఏది ఇంకా అప్పటికి అతను గెలవలేదు. అంటే ఓడిపోయినా ప్రజలు తనని తిరస్కరించిన ఆ నియోజకవర్గంలోనే అతను ఉంటూ అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ నీకు అక్కడ ఉన్నటువంటి హాకర్స్ చిరుద్యోగులకు ఏం చేశాడు, తోపుడు బళ్ళు ఇచ్చాడు. దానికి పసుపు రంగు వేస్తే తప్ప? అదే సార్, అదే ఇప్పుడు అదేంటి, నీకు వాళ్ళ సొంత డబ్బుతో ఇచ్చారు, వాళ్ళ పార్టీ డబ్బుతో ఇచ్చారు, పార్టీ రంగు వేసుకుంటారు. కుటుంబ మిషన్లు ఇప్పుడు చెప్పారు, కుటుంబ మిషన్లు ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చిన మిషన్లు కావు అవి. అవేంటి, నారా లోకేష్ సొంత డబ్బుతో అతను పార్టీ తరఫున ఇచ్చాడు ఆ మహిళలకి స్వయం ఉపాధికి. పసుపు రంగు వేస్తారు. ఆ ఫోటోలు ఇప్పుడు తెచ్చి ప్రచారం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పసుపు రంగేసి కుటుంబ మిషన్లు ఇస్తున్నదని ప్రచారం. అసలు ఇంతవరకు కుటుంబ మిషన్లు కొనల ప్రభుత్వం, అదొక స్కామ్ అని చెప్పి అది టెండర్ దశలో ఉండగానే 294 కోట్లు కుటుంబ మిషన్ల స్కామ్ అంటారు. కింద ఆఖరి లైన్లో ఏమని రాస్తారు, ఇలా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదన ఉంది అంటారు. పైన హెడ్డింగ్ ఏమో స్కామ్ అని పెడతారు. అది చూశారు కదా, ఉర్సా భూముల అర్సా ఏఐ టెక్నాలజీ కంపెనీ అంటే నీకు ఎకరం 99 పైసలకి ఇచ్చేశారు వాళ్ళు. లబలబ ఎన్ఆర్ఐలు ఏంటి, అసలు మేము ఎకరం 56 లక్షలకి 54 ఎకరాలు కొన్నాము, ఎకరం కోటికి 3.5 ఎకరాలు కొన్నాం. ₹1 కోటి వాళ్ళు ఎకరం ఇస్తే నువ్వు 99 పైసలని పదే పదే చెప్తాడు. ప్రభుత్వ వివరణ ఇచ్చింది, ఆ కంపెనీ వివరణ ఇచ్చింది. అయినా కూడా నిన్న కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడు, ఇడ్లీ కూడా రాదు రూపాయికి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తోందంటాడు. అసలు నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. ఏది రూపాయికి ఎకరం ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. అపాచీకి ఇచ్చాడు, బ్రాండెక్స్కి ఇచ్చాడు, ఎకరం రూపాయికి ఇచ్చాడు. ఇడ్లీ ఇప్పుడు రూపాయికి ఇడ్లీ రాకపోయినా మీ నాన్న ఇచ్చాడు ఎకరం రూపాయికి. చంద్రబాబు ఇవ్వలేదు. చంద్రబాబు 56 లక్షలకి ఇచ్చాడు, ₹1 కోటి ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నారు, విశాఖపట్నంలో ఇస్తున్నారు భూములు, మరి ఆ రేటుకి అమరావతిలో ఎందుకు ఇవ్వరు అంటారు.
నిన్న చూసావు అమరావతి ఆ బిట్స్కి వాళ్ళందరికీ ఇచ్చారు కదా, ఎంతకి ఇచ్చారు? 50 లక్షలకి ఇచ్చారు. అమరావతిలో కూడా ఎకరం 56 లక్షల చొప్పున వాళ్ళందరికీ ఇచ్చారు. విశాఖపట్నం ప్రజలను అక్కడ రెచ్చగొట్టడం, అమరావతిలోనేమో కోట్లు పెట్టి భూములు, మీకేమో ఇక్కడ ఈ భూములన్నీ 50 లక్షలకి ఇస్తున్నారు, లేకపోతే ఏది 50 లక్షలు కాదు అసలు రూపాయికి ఇస్తున్నారు. 99 పైసలు. అవును. అంటే ఇక కేవలం ఏంటంటే జనం పిచ్చోళ్ళు, నేను ఈ అబద్ధాలను వండి వదులుతా, నమ్మక చేస్తారా? గతంలో చూసాము, ఏది ఆ పింక్ డైమండ్ అన్నాడు, విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా అప్పట్లో, ఇప్పుడు పోయి ఎతికితే చంద్రబాబు ఇంటో దొరుకుద్ది అన్నాడు, దొరకకపోతే 24 గంటల్లో రాజీనామా చేస్తానన్నాడు. ఏమైంది ఆ పింక్ డైమండ్? ఇప్పుడు 36 మంది డిఎస్పీలుగా పదోన్నతులు ఇస్తే అంతా కమ్మాళ్ళు అన్నారు. అందులో కమ్మాళ్ళు ఎంతమంది ఉన్నారో మళ్ళీ అదే మేకతోటి సుచరిత చెప్పింది, హోంమంత్రిగా ఉన్నప్పుడు 4 మాత్రమే కమ్మాళ్ళు, 8 మంది బీసీలు, లేకపోతే ఒక 4 ఎస్సీలు, ఒక బ్రాహ్మణ, ఒక కాపు, ఒక క్షత్రియ, ఒక ముస్లిం మైనారిటీ అని స్పష్టంగా క్యాస్ట్ వైడ్ ఇచ్చిందా? అంటే ఏంటి, ఏదో రకంగా అబద్ధాలని వదులుతాం, ఫేక్ న్యూస్ని వదులుతాం, జనాన్ని పిచ్చోళ్ళని చేస్తాం. ఇక జనం ఏంటంటే ఇతను నిజం చెప్పినా నమ్మరు. జనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పినా నమ్మరు అనమాట. Please subscribe to Leo News for more videos.